ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళాడు. కంబైన్డ్ స్టేట్ వెళ్ళాడు, సెపరేట్ అయ్యాక వెళ్ళాడు. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, రాష్ట్ర అప్పు ఏంటి, రాష్ట్ర ఖజానాలో ఏముంది, మనం చెప్పింది చేయగలమా లేదన్న ఆలోచన ఉండాలి కదా. జగనన్న చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు. ఎలా చేశాడు? ఆయనే సంపద సృష్టించుకున్నారు, ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధితో చేశాడు. చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఖజానాలో ఎంతుంది? 100 కోట్లు కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు లాగా అమ్మో ఏపీని అమ్మేయాలి, అమ్మో భయం వేస్తుంది, నేను చేయలేను, ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవ్వరి జీతం ఆపలేదు, ఎవ్వరి వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు, ఏ డెవలప్మెంట్ ఆపలేదు. అది నాయకుడు అంటే. ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్ధాలు పెట్టి ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చీటింగ్ కేసు కింద లోపల పెట్టేంత వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పోరాడాలి. ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కనీసం ప్రజల్లో వాళ్ళకి కొంచెమైనా అయ్యో పాపమని ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.